హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీక్షితా స్టడీ గేట్. సో ప్రీవియస్గా మనం ఎస్ఏక్యూ పార్ట్ 1 చూసాం. లైక్ పార్ట్ 1లో మనం ఏమేం చెప్పుకున్నామంటే జాయింట్స్ అండ్ ఇన్వర్స్, అంటే ఇవన్నీ మనం కంప్లీట్ చేసుకున్నాం నిన్న. సో నెక్స్ట్ వచ్చేసరికి నీకు క్వశ్చన్ వేరేలాగా ఉంటుంది. సో అది ఇప్పుడు చూడండి ఒకసారి. సేమ్ ఎస్ఏక్యూనే బేబీ బుల్లెట్లోంచి తీసుకుంటున్నాను. సో 43.2 43.1 కూడా ఉంది. సో అది మీరు చేయండి, అది చిన్నది, ఇది పెద్దది కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. క్వశ్చన్ ఏంటి అని అంటే, ఇఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు 1 - 2 1 0 1 - 1 0 1 - 1 3 - 1 1 3 - 1 1, ఏ అనేది ఇది వీటికి ఈక్వల్ అయితే దెన్ షో దట్ a cube minus 3a square cube minus 3a square minus 3a minus 3i is equal to 0. ఇది చూపించమన్నాడు. ఇది ఎట్లా చూపిస్తాం? చూడండి ఒకసారి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అని అంటే, ఫస్ట్ ఏ క్యూబ్ అన్నాడు క్వశ్చన్. ఇది ఇంకోసారి ఇక్కడ రాస్తాను, సరిగ్గా లేదు ఇక్కడ. ఏ క్యూబ్ minus 3a square minus a minus 3i is equal to 0. ఇది ప్రూవ్ చేయాలి. సో ఫస్ట్ ఏ క్యూబ్ అంటున్నాడు. ఏ క్యూబ్ అంటే మనం ఎలా రాయొచ్చు? ఏ ఇంటూ ఏ క్యూబ్. సో ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ఇంటూ ఏ. సో ఇక్కడ మనకు రెండు వచ్చేస్తాయి. ఇక ఫస్ట్ ఏ స్క్వేర్ కనుక్కోవాలి. ఏ స్క్వేర్ కనుక్కొని దాన్ని ఏతో మల్టిప్లై చేయాలి, అప్పుడు మనకి ఏ క్యూబ్ అనేది వస్తుంది. సో అప్పుడు ఇక్కడ ఏ స్క్వేర్ కూడా వచ్చినట్టు అర్థం. ఇంకోసారి చూడు. సో ఇది ఇంపార్టెంట్, మీకు అర్థం అవ్వాలి. ఇది అర్థమైతే మీరు చేయగలుగుతారు. ఫస్ట్ ఏ స్క్వేర్ కాబట్టి ఏ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు, దీన్నే 2 టైమ్స్ రాద్దాం. 1 - 2 1 0 1 - 1 3 - 1 1. ఏ స్క్వేర్ అంటే ఏ ఇంటూ ఏ. అగైన్ 1 - 2 1 0 1 - 1 3 - 1 1. So that is equal to మల్టిప్లికేషన్ ఎట్లా చేయాలి అని అంటే, రో ఇంటూ కాలం అంటే ఫస్ట్ రో సెకండ్ కాలం, ఫస్ట్ రో థర్డ్ కాలం అట్లా చేయాలి. అంటే చూడు, 1 × 1 డైరెక్ట్గా చేస్తాను. 1 × 1 1 -2 × 0 0 +0. సరే, ఫస్ట్ ఒకటి వేసి సెకండ్ నుంచి డైరెక్ట్గా వేసేస్తాను. ఫస్ట్ 1 × 1 ప్లస్ -2 × 0 అంటే కాలం కదా, ఫస్ట్ కాలం ప్లస్ 1 × 3 ఇట్లా వేయాలి. సో ఇట్లా అన్నీ వేయకుండా నేను డైరెక్ట్గా వేసేస్తాను అంటున్నా. అట్లా అంటే 1 × -2 ఫస్ట్ సెకండ్ కాలం, -2 × 1 -2 1 × -1 -1. సిమిలర్గా ఫస్ట్ థర్డ్ కాలం 1 × 1 1 -2 × -1 +2 1 × 1 +1. Similarly, second row first column 0 × 1 0 1 × 0 0 -1 × 3 -3 0 × -2 0
సెకండ్ రో సెకండ్ కాలం 1 into 1 1 -1 into -1 +1 సెకండ్ రో థర్డ్ కాలం 0 into 1 0 1 into -1 -1 -1 into 1 -1 థర్డ్ రో ఫస్ట్ కాలం 3 into 1 3 -1 into 0 -0 1 into 3 3 again third row second column 3 into -2 6 -1 into 1 -1 1 into -1 -1 third row third column 3 into 1 3 -1 into -1 +1 1 into 1 +1 అది చేస్తే ఏమవుతుంది ఏ స్క్వేర్ అనేది డైరెక్ట్గా వేస్తే 1 into 1 1 0 3 1 + 3 4 -2 -2 -1 -5 1 + 2 3 3 + 1 4 -3 0 + 0 + -3 -3 0 + 1 + 1 2 -1 -1 -2 3 + 3 6 -6 -1 -7 -7 -1 -8 3 + 1 4 4 + 1 5 ఇట్లాగా డైరెక్ట్గా వేసేసాను నేను కొత్తగా ఏం లేదు ఇది ఏ స్క్వేర్ వాల్యూ ఇది ఇంటూ ఏ ఇప్పుడు మళ్ళీ ఏ చేయాలి ఎందుకు ఏ క్యూబ్ రావడానికి సో 1 -2 1 0 1 -1 3 -1 1 దట్ ఈజ్ ఈక్వల్ టు డైరెక్ట్గా దీనికైతే డైరెక్ట్గా చేస్తాను నేను ఫస్ట్ రో ఫస్ట్ కాలం 4 into 1 4 -5 into 0 0 +0 4 into 3 12 4 into -2 -8 -5 into 1 -5 4 into -1 -4 4 into 1 4 -5 into -1 +5 4 into 1 4 -3 next second row first column -3 into 1 -3 2 into 0 0 -2 into 3 -6 second row second column -3 into 2 6 -2 minus into minus plus -3 into -2 next 2 into 1 2 -2 into -1 +2 next -3 into 1 -3 2 into -1 -2 -2 into 1 -2 next 6 into 1 6 third row first column -8 into 0 -0 5 into 3 15 6 into 2 -12 -8 into 1 -8 5 into 1 -5 6 into 1 6 third row third column -8 into -1 +8 5 into 1 5 so that is equal to 4 plus 12 16 -8 -5 -13 -13 -4 -17 4 plus 5 9 10 13 -3 -6 -9 6 plus 2 8 8 plus 2 10 -3 -2 -5 -2 -7 15 plus 6 20 21 -12 -20 -12 -8 -20 -5 -25 6 plus 8 10 14 plus 5 19 అది ఇది ఏ క్యూబ్ చూడండి ఏ క్యూబ్ ఇంటూ ఏ చేసా ఫస్ట్ ఏ క్యూబ్ని ఏ ఇంటూ ఏ రాసుకుని మీకు అర్థం అవటానికి దాని తర్వాత ఏ ఇంటూ ఏ అంటే ఏ స్క్వేర్ ఫస్ట్ ఏ స్క్వేర్ చేశాను దాని తర్వాత ఏతో మల్టిప్లై చేశాను సో అది ఏ క్యూబ్ ఇది ఏ క్యూబ్ అనేది మనకి వచ్చేసింది ఏ స్క్వేర్ వాల్యూ ఇది ఏ స్క్వేర్ వాల్యూ ఇది ఏ స్క్వేర్ వాల్యూ నెక్స్ట్ ఏముంది ఇక్కడ 3a² అన్నాడు 3a² అంటే ఏంటి అంటే 3 ఇంటూ
ఏ స్క్వేర్ అని అర్థం. 3 ఇంటూ ఏ స్క్వేర్ అంటే ఇక్కడ ఏముంది 4 minus 5 4 minus 5 4 minus 3 2 minus 2 minus 3 2 minus 2 minus 3 2 minus 2 6 minus 8 5 6 that is equal to multiply చేయి ప్రతి దాన్ని 3తో మల్టిప్లై చేయి 12 5 into 15 12 minus 9 6 minus 6 18 24 minus 24 15 ఇది 3a స్క్వేర్ 3a స్క్వేర్ కూడా వచ్చేసింది. నెక్స్ట్ ఏమన్నాడు ఏ కూడా వచ్చేస్తుంది. ఫస్ట్ 3i లాస్ట్ 3i ఏ అంటే నీకు తెలుసు నెక్స్ట్ లాస్ట్ 3i. సో అన్నీ వచ్చేస్తాయి అంటే నేను ఒక్కొక్కటి సపరేట్ వేసేసుకుంటున్నా. 3i అంటే ఏంది ఇక్కడ i అంటే ఏంటి అని అంటే i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఓన్లీ 1 ఉంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటారు. అండ్ డయాగనల్స్లో ఓన్లీ 1 ఉంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటారు. అంటే ఇప్పుడు చూడు 1 0 0 1 ఇది 2/2 మ్యాట్రిక్స్ అంటాం. 3/3 మ్యాట్రిక్స్ అంటే 1 0 0 0 0 0 1 ఇది 3/3 మ్యాట్రిక్స్ అంటాం. ఇది ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అని అంటాం. సో 3i అన్నాడు. ఎందుకు నేను ఇప్పుడు i అనేది 2/2 తీసుకోవాలా 3/3 తీసుకోవాలా? క్వశ్చన్ మొత్తం 3/3లో ఉంది కాబట్టి నువ్వు 3/3లోనే తీసుకోవాలి. 1 0 0 0 1 0 0 0 1 దట్ ఈజ్ ఈక్వల్ టు 3 0 0 0 3 0 0 0 3. సో అన్నీ వచ్చేసినాయి. అన్నీ సపరేట్గా ఇప్పుడు కనుక్కున్నాం. ఇప్పుడు ఒక్కొక్కటి చేద్దాం. ఇక్కడ క్వశ్చన్ రాస్తాను ఇంకోసారి. a cube minus 3a square minus a minus 3i is equal to 0 అని ప్రూవ్ చేయమన్నాడు. a cube minus 3a square కరెక్టే. ఇది LHS 0 అనేది RHS ఈ వాల్యూ అంతా LHS ఈక్వల్ RHS అని ప్రూవ్ చేయాలి. ఫస్ట్ నేనేం చేస్తానంటే a cube minus 3a స్క్వేర్ని ఫస్ట్ ఇది చేస్తా. a cube minus 3a స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు a cube వాల్యూ ఇక్కడ రాయలేదు. a cube వాల్యూ వచ్చేసి 16 minus 17 13 16 minus 17 13 minus 9 10 minus 7 minus 9 10 minus 7 21 minus 25 19 21 minus 25 19 minus 3a square hmm. 12 minus 15 12 minus 9 6 minus 6 18 minus 24 15. సో ఒక్కొక్కటి మైనస్ చేసే అంతే. 16 minus 12 ఫస్ట్ కాలం ఏది ఉందో ఇక్కడ కూడా అదే తీసుకోవాలి. సపోజ్ ఇక్కడ లాస్ట్లో 19 ఉందో చూసారా, ఈ 19 మైనస్ ఈ 15 చేయాలి కానీ నువ్వు మధ్యలో ఏది వాల్యూ చేయకూడదు. అర్థమవుతుందా? దేనికి దానికి అదే టాలీ చేసుకుని అదే చేయాలి, వేరేది చేయకూడదు. ఇక్కడ 16 ఉంది ఫస్ట్లో, ఈ 16కి నేను -6 చేస్తానంటే అవ్వదు. అది కరెక్ట్గా అదే పొజిషన్లో ఉన్నది తీసుకోవాలి. 16 minus 12 4 minus 17 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 15 minus 17 plus 15 అంటే -2. 13 minus 12 అంటే 1 minus 9 plus 9 0. 10 minus 6 4 minus 7 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ -7 plus 6 -1
21 minus 18, 21 minus 18, 3 minus 25, minus into minus plus 24 minus 1, 19 minus 15, 4. ఇప్పుడు సపోజ్ నాకు ఇక్కడ ఎక్కడో లెట్సే ఈ -1 పొజిషన్లో నాకు -49 వచ్చింది అనుకో. నువ్వు ఎట్లా -49 వచ్చింది కదా అని చెప్పేసి నువ్వు గుడ్డిగా వెళ్ళిపోకూడదు. కరెక్ట్ చేసుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోకూడదు ఆన్సర్. ఇక్కడ అన్ని వాల్యూస్ నీకు అన్ని సింగిల్ డిజిట్స్లో వచ్చినాయి, కానీ నాకు ఒక్క వాల్యూ -49 ఎందుకు వచ్చింది అని నువ్వు క్రాస్ చెక్ చేసుకోవాలి. అప్పటికప్పుడు చెక్ చేసేసుకోవాలి. అది నువ్వు అప్పుడప్పుడు చెక్ చేస్తున్నావు అని అంటే నువ్వు చేసేటప్పుడు నువ్వు అంతా ఆలోచిస్తున్నావు, ఎక్కడో మిస్టేక్ పోయిందని, అంటే మొత్తం అన్ని కోణాల్లో ఆలోచిస్తున్నావు అని అర్థం. లేదు, నువ్వు ఎగ్జామ్ అయిపోయిన తర్వాత టైం ఉంటుంది కదా, అప్పుడు చూసుకున్నానంటే అది ఇంకా బెస్ట్. అప్పుడు ఏంటంటే అన్నీ ఒకేసారి చూసుకోవచ్చు. సో ఏ విధంగా అయినా కానీ క్రాస్ చెకింగ్ అనేది నీకు చాలా ఇంపార్టెంట్. క్రాస్ చెక్ చేసుకోకపోతే మనకి మిస్టేక్స్ లేకపోతే మంచిది, మిస్టేక్స్ ఉంటే చేసుకోవాలి, కరెక్ట్ చేసుకో. క్రాస్ చెకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నేనేం చేశాను, ఇక్కడ చూడు -25 రెండింటిని యాడ్ చేశాను. మైనస్ ప్లస్ కాబట్టి -49 వేసా. కానీ ఇక్కడ ఏ సింబల్ ఏముంది, ఇక్కడ మైనస్ ఉంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, -25 + 24 అప్పుడు -1 వస్తుంది. ఒక్కోసారి మిస్టేక్స్ జరిగిపోతాయి అట్లాగా. సో మిస్టేక్స్ జరగకుండా చూసుకోవాలి. అందుకే నీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అట్లా. ఇది దాని వాల్యూ. నెక్స్ట్ ఏంటి, ఈ వాల్యూ వచ్చేసింది. నెక్స్ట్ -a చేయాలి. 4 - 2 1 a³ -3a² -a -3i ఇది కదా. సో ఇది వచ్చేసింది. ఇప్పుడు -a చేయాలి. సో a³ -3a² -a చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఈ వాల్యూ సపరేట్గా రాయి. ఏమొచ్చింది, 4 - 2 1 0 4 -1 4 - 2 1 4 - 2 1 0 4 -1 3 - 1 4 3 - 1 4 మైనస్ ఏ వాల్యూ ఏదిరా అయ్యా, అంటే మళ్ళీ పైన తిప్పి చూడాలా ఇప్పుడు. ఏ వాల్యూ 1 - 2 1 0 1 -1 1 - 2 1 0 1 -1 3 - 1 1. జాగ్రత్తగా చేయండి, ఇందాక చెప్పినట్టు జాగ్రత్తగా చేయండి. మిస్టేక్ పోకుండా చూసుకోండి. -ప్లస్లు చాలా ఇంపార్టెంట్. చిన్న వాటిలోనే మిస్టేక్స్ పోతాయి. 4 - 1 3 -2 -+ +2 0 -1 -1 0 -0 0 4 - 1 3 -1 +1 -+ కాబట్టి +1 0 3 - 3 0 -4 -+ సారీ -1 -+ +1 +1 0 4 - 1 3 వచ్చేసింది, అయిపోయింది. నెక్స్ట్ స్టెప్ ఏంటి, a³ -3a² -a కనుక్కున్నాం. ఇది కనుక్కున్నాం. తర్వాత -3i దట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత, ఇది 3 0 0 0 0 సారీ 0 0 3 -3i. 3i ఏంటంటే మేము ప్రీవియస్గా చేసాం. i అంటే ఐడెంటిటీ మ్యాట్రిక్స్. సో అది 2x2 మ్యాట్రిక్స్ అన్నా చేయొచ్చు, 3x3 అయినా మ్యాట్రిక్స్ చేయొచ్చు. నేను 3x3 మ్యాట్రిక్స్ ఎందుకు తీసుకున్నాను అని అంటే ఇంక ఇచ్చిన క్వశ్చన్ అంతా 3x3లోనే ఉంది కాబట్టి. సో ఇప్పుడు మొత్తం ఏమైపోతుంది, it is equal to 0. Therefore a³ -3a² -a -3i is equal to 0.
ఫోర్ LHS ఈజ్ ఈక్వల్ టు RHS హెన్స్ ప్రూవ్డ్. అంటే మనం చేసాం, పర్ఫెక్ట్గా చేసాం. ఓకేనా? ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, నిదానంగానే ఎక్స్ప్లెయిన్ చేశాను. మళ్ళీ చూడండి, అర్థం కాకపోతే స్టెప్ బై స్టెప్ ఉంది. మిస్టేక్ ఎక్కడ చేయొద్దు, మిస్టేక్స్ ఎక్కడ పోతాయో కూడా చెప్పాను. మైనస్లు ప్లస్లు తప్పితే ఎక్కడా పోవు. సో అవి కూడా తప్పు చేయొద్దు. చాలా ఇంపార్టెంట్, పక్కా రావచ్చు ఈ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్. ఇలాంటిది ఇంకో క్వశ్చన్ ఉంది, దీని ముందు క్వశ్చన్. నేను ఏం క్వశ్చన్ చెప్పాను ఇప్పుడు? 42.2 43.2 43.1 ఉంది, అది మీరు చేయండి. 43.1 మీరు చేసి నాకు చెప్పండి, అది అర్థమైందా లేదా, అలాగే వస్తుందా వేరేలాగా వస్తుందా అని. ఇది పెద్దది కాబట్టి ఇది చేశాను, అది చిన్నది, సో అది మీరు చేయండి. రైట్, ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. మరి వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.